తండ్రి ప్రేమను గుర్తించండి. వృద్ధాప్యంలో వారికి అండగా నిలబడండి. ఇది మా విన్నపం మాత్రమే. రామారావు 60 సంవత్సరాల వ్యక్తి, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, నిశ్శబ్దంగా ప్రేమను పంచే తండ్రి. విజయ్ రామారావు కొడుకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాగా సంపాదిస్తున్నప్పటికీ విజయ్ లైఫ్లో తండ్రిని పట్టించుకోడు. సంతోష్ 6 సంవత్సరాలు, విజయ్ మొదటి భార్య కొడుకు, తాతయ్యతో చాలా ప్రేమగా ఉంటాడు. తాతయ్య, నాకు ఒక పెసరట్టు దోశ ఇవ్వా? మా రాజాబాబుకి పెసరట్టు దోశనా, ఇంకేమైనా కావాలా? ఎస్ మిస్టర్ శర్మ, ఐ నీడ్ దిస్ రిపోర్ట్స్ టుడే, నో ఎక్స్క్యూజ్. నానా టీ తీసుకురా, ఆఫీస్కి లేట్ అవుతుంది. డాడీ ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను, సొంత స్కూల్ ఫీజు కట్టాలి కదా. నానా మీరెందుకు కంగారు పడతారు? నేనున్నాను కదా, నేను సంపాదిస్తున్నాను కదా, అక్కడి నుంచి తీసుకొచ్చేది అందుకే కదా, నేను కడతాను ఫీజు. ఇదిగోరా మా ఈజే, చిన్నప్పుడు జ్వరం వస్తే నా గుండెల మీద పడుకోబెట్టుకున్నాను. వాడి కష్టం నా కష్టం అనుకున్నాను. నాకు తెలుసురామా, నీ విజయ్ గురించి నువ్వు ఎంత బాధపడ్డావో నేను చూశాను. నీకు ఇష్టమైన జాబ్ను వదిలేసుకున్నావు, నువ్వు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న పొలాన్ని కూడా అమ్మేసుకున్నావు. ఆ రోజు నువ్వు ఎంత బాధపడ్డావో నేను చూశాను. నాకు తెలియదా రామా? డబ్బు అవసరమే. మా వాడు ఉద్యోగం బాగా చేస్తున్నాడు, డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. డబ్బుతో కొనలేనిది ఒకటి ఉంది, అదే ప్రేమ విలువ. వాడికి నేను భారం అయ్యాననిపిస్తుందిరా. వాడు నన్ను పట్టించుకోలేకపోయినా పర్లేదు, వాడి మీద నాకు కోపం రాదు. వాడు బాగుంటే చాలు. వాడిని బాగా చూసుకోవాలనే నా బాధ. నువ్వు ఓడిపోలేదు రామా, వాడు గెలిచాడు. వాడు గెలవడం కోసం నువ్వు ఓడిపోయావు అంతే. అదే తండ్రి ప్రేమ అంటే. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు, నువ్వు ధైర్యంగా ఉండు. డాడీ, రేపు మా స్కూల్లో ఫాదర్స్ డే ఉంది. మా డాడీ కోసం గొప్పగా చెప్పాలి. ఏం చెప్పాలి? ఏమని చెప్తావా? మీ నాన్న బాగా కష్టపడి స్థాయి తీసుకొచ్చాడని చెప్పు, అంతే. మరి ఆ రోజు తాతకు ఫేవర్ వచ్చిన దగ్గరుండి చూసుకున్నావు కదా, అది కూడా చెప్పాలా? చిన్న చిన్న విషయాలు చెప్పుకో, పెద్ద విషయాలు మాత్రమే చెప్పు. మూసుకుని అన్నం తిను. విజయ్, చిన్న చిన్న విషయాలు కూడా గొప్పవే కదమ్మా. నానా మీరు వెళ్ళి మొదలు పెట్టకండి. ఈ ప్రపంచం డబ్బుతో నడుస్తుంది. మీ పాత ఆలోచనలు ఇక్కడ పనిచేయవు. మీరు హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయండి. నాకేం చెప్పొద్దు. తాత జాగ్రత్త. గిన్నె పగిలిపోయింది, మళ్ళీ పని పెంచారు మీరు. నేను నీకు భారం కాకూడదు అనుకుంటున్నాను నాన్న. నీకు తెలియని రహస్యం ఒకటి ఉంది. రామారావు గారు, చాలా సీరియస్గా ఉంది. వ్యాధి కూడా చివరి దశలో ఉంది. చాలా ఖర్చు అవుతుంది, ఆపరేషన్ కూడా. బతికే ఛాన్స్ 50-50 మాత్రమే. ఏం చేయమంటారు? డాక్టర్ గారు, నాకు ఆపరేషన్ వద్దు. నా కొడుకు పెళ్లి చేయాలి. నా మనని బాగా చదివించాలి. నా ఆస్తి అంతా ఆట కోసమే దాచాను. నేను చనిపోయినా పర్లేదు, ఈ విషయం మాత్రం వాడికి తెలియకూడదు. కానీ రామారావు గారు. డాక్టర్ గారు, ఇదే నా చివరి కోరిక. వాడు సంతోషంగా ఉంటే అంత చాలు. నా బాధ మాత్రం వాడికి తెలియకూడదు.
నానా నానా సంతోష్ డాక్టర్కి ఫోన్ చేయి నానా. హలో డాక్టర్ గారు. నువ్వు పెద్దవాడు అయ్యావురా, నా భారం తగ్గింది. నానా 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 లేగండి నానా. నానా లేగండి నానా. నేను తప్పు చేశాను, మీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను నానా. నానా మీరే నా లోకం. ఈ డబ్బు ఈ ఉద్యోగం మీ ప్రేమ ఉంది ఎంత నానా, ఎంత? నన్ను క్షమించండి నానా, క్షమించండి. తాత తాత లేగు తాత, తాత లేగు తాత. నానా ఈ రోజు స్కూల్లో మీ మనవడు నా గొప్పతనం కోసం చెప్దామనుకున్నాడు, కానీ నిజమని హీరో మీరే నానా, మీరే. మిమ్మల్ని నేను భారం అనుకోలేదు నానా. నా కళ్ళ ముందు ఉండే హీరో మీరే నానా. నా చేతులతో మిమ్మల్ని నేనే పట్టుకున్నాను నానా. నానా నానా నానా. నేటి సమాజంలో నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తండ్రి అందించిన భరోసా మీద నిలబడి మన సంపాదన గర్వంతో వారి విలువను, వారి ప్రేమను, ముఖ్యంగా వారి వృద్ధాప్య ఆత్మాభిమానాన్ని గుర్తించకుండా దూరం పెడుతున్నాం. మీ తండ్రికి కావాల్సింది మీ డబ్బు కాదు, మీ సమయం, మీ ప్రేమపూర్వకమైన పలకరింపు మాత్రమే. వారి ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఆ త్యాగం సముద్రం అంత లోతుగా ఉంటుంది. దయచేసి మీ నాన్న కళ్ళల్లో కన్నీళ్లు చూడకండి. ఆయన పడే నిశ్శబ్ద బాధను గుర్తించండి. వారే మీ నిజమైన హీరో. No, excuse. Hey, yeah, school. We contact you. Ready? Yes. Start. నేను ఉన్నాను కదా, నేను కట్టాను కదా, మీరు అన్నగా మరి ఆ రోజు స్టార్ ఫేవరెట్ మరి ఆ రోజు స్టార్ ఫేవరెట్ దగ్గర స్టార్ట్. చెప్పండి సరే. మరి ఆ రోజు స్టార్ ఫేవరెట్ స్టార్ట్. మరి ఆ రోజు స్టార్ ఫేవరెట్ అది దగ్గర చూసుకుని అది కూడా చెప్పవా. మరి ఆ రోజు స్టార్ ఫేవరెట్ దగ్గర చూసుకుని అది కూడా చెప్పవా. నానా మీరు మీరు మాత్రం నానా హ్యాపీగా రిటైర్మెంట్ లో పెంచేసేయండి. మీరు హ్యాపీగా రిటైర్మెంట్ ఎంజాయ్ చేయండి. ఓకే ఓకే పర్లేదు. చెయ్యాలి సంతోషాలి. నువ్వు గిన్నెట్టుకో, చూడు గిన్నెట్టుకో. ఆడెట్టుకుంటారా గిన్నె తర్వాత ఒప్పుకోరా ఇంకా చూడరా అర్థం చేసుకోండి. నాన్న ఆవిడ ఒక్కరే చెయ్యి పెట్టుకుని తాకి పక్కన ఎవరు చుట్టుబాటు ఎక్కుతుందని అలాగే తాత